మల్లె పువ్వులు సీజన్ అంతా గుత్తుల్లో పువ్వులు పూయాలి అంటే తప్పకుండా ఈ రోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజరు మరియు టిప్స్ కూడా ఫాలో అవ్వండి. చక్కగా చెట్టు నిండా సీజన్ మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మల్లె పువ్వులు ఫస్ట్ క్రాప్ అయితే అయిపోయిందండి. సెకండ్ క్రాప్‌కి రెడీ అయిపోతుంది. మనము సెకండ్ క్రాప్‌కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెకండ్ క్రాప్ అంటే మనకి సెకండ్ టైము పువ్వులు పూయడానికి రెడీ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అదేవిధంగా చాలా మంచి ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా పువ్వులు చక్కగా పూస్తాయి. అదేవిధంగా మల్లె పువ్వులనే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. కొన్ని టిప్స్ అండి, నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ప్రూనింగ్ చేసుకోవాలండి. మనకి ఫస్ట్ టైం పువ్వులు పూసినాయి. సెకండ్ టైం పువ్వులు పూసే టైంకి ఏమైతుందంటే పువ్వులు చాలా చిన్న సైజులో పూస్తాయి. అలా పూయకుండా పెద్ద సైజులో పూయాలి అంటే మనం ఏం చేయాలి అంటే టిప్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కొమ్మలు కూడా మొత్తం కట్ చేసి, ఎండిపోయిన కొమ్మలున్నా సరే, ఎండిపోయిన ఆకులున్నా సరే, అంటే పూసి పూయని మొగ్గలు కూడా ఉంటాయి. అవి ఏమున్నా సరే కట్ చేసేయండి. కట్ చేస్తే రావు అని అనుకోకండి, ఖచ్చితంగా వస్తాయి. చిన్న చిన్న మొగ్గలున్నా కూడా వాటిని కూడా తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎండిపోయిన పువ్వులనైతే ఎప్పటికప్పుడు మనం చెట్టు మీద నుంచి తీసేస్తూ ఉండాలండి. ఎండిపోయిన పువ్వుల్ని కానీ, ఎండిపోయిన ఆకుల్ని, లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని. ఇవి మనకు మన చెట్టుకి ఉన్న బలాన్ని మొత్తం తీసేసుకుంటాయి. కొత్తగా వచ్చే మొగ్గలకి బలాన్ని అందించవు. కాబట్టి నీట్‌గా సిజర్ పెట్టి తీయండి. మీరు చేత్తో కాకపోతే ఒక కత్తెర తీసుకొని కట్ చేయండి. ఎందుకంటే మనం సగం కొమ్మలు విరిచి సగం సగం తీసేసామంటే అట్లా కూడా కొమ్మలన్నీ ఎండిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక కత్తెర తీసుకొని మొత్తం నీట్‌గా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనము కొమ్మలండి, మనం ఒక్క కొమ్మ కట్ చేస్తే అక్కడి నుంచి 4, 5 కొమ్మలు ఈజీగా వస్తాయి. కాబట్టి కొమ్మలైతే ఎక్కువ కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కట్ చేసుకున్న కొమ్మలు కూడా మనం వేస్ట్ చేయకుండా వేరొక కుండీలో గుచ్చిపెట్టుకుంటే ఏ సీజన్ అయినా బతుకుతదండి. మనకి మల్లె పువ్వు చెట్టు చనిపోతది అన్న ఛాన్స్ అయితే ఉండదు. ఏ సీజన్ అయినా బ్రతుకుతది. కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొమ్మలు మనకు కొంచెం సెమీ హార్డెడ్ కొమ్మలున్నా సరే వాటిని మనం మట్టిలో పెట్టుకుంటే చక్కగా బ్రతుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ అండి. సాయిల్‌ని మనము లూజ్‌గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనం సాయిల్‌ని లూజ్ చేసుకోవడం వల్లనే రూట్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఈ సెకండ్ టిప్ కూడా ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి మనకి అడుగున. అవి ఎండిపోయినవేం కాదు, మంచి ఆకులే. వాటిని కూడా మనము ఫ్రెష్‌గా ఉన్న ఆకులను కూడా తీసేసుకుంటా ఉండాలండి. మనం మల్లె చెట్టు చూడండి, ఎక్కడైనా సరే ఆకులు మొత్తం తీసేసి ఓన్లీ పువ్వులే ఉంటాయి. కాబట్టి మనం కుండీలలో కూడా అదే విధంగా ఆకుల్ని పెద్ద పెద్ద ఆకుల్ని తీసేసుకోవాలి. లేతగా వచ్చే చిగుళ్ళని మాత్రమే ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల మనకి చాలా చిన్న సైజు కుండీలలో కూడా పెద్దగా పువ్వులు పూస్తాయి అండ్ చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. చెట్టు నిండా పువ్వులు పూయాలంటే ఏ మొక్క అయినా సరే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే ఉంటదండి. మనము చెట్టు పెట్టేసామా, వదిలేసామా అని కాకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే పువ్వులు వాటికి పూస్తుంటాయి. ఇలా పెద్ద పెద్ద ఆకులనైతే ఎప్పటికప్పుడు కుండీలలో నుంచి తీసేయాలి. ఇలా తీసేయడం వల్ల మనకి మొక్క అనేది కొత్తగా వచ్చే మొగ్గలకి ఎక్కువ బలాన్ని ఇవ్వడం వల్ల పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. మీరు తీసేసిన ఆకుల్ని కూడా మల్చింగ్ లాగా కుండీలోనే పెట్టేసుకోవచ్చండి. మనకి సమ్మర్ కాబట్టి మట్టి వేడెక్కకుండా మనం కుండీలలోనే మల్చింగ్‌గా ఒక 1 ఇంచ్ లేయర్ వరకు వేసేసుకోవచ్చు. కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఫోర్త్ టిప్ వచ్చేసి వాటరింగ్ అండి. వాటరింగ్ అయితే మీరు సాయిల్ ఎండిపోతుంది అనుకున్న టైంలోనే మనం వాటర్ చేసుకోవాలి. అదే పనిగా ఎండలు వచ్చేస్తున్నాయి కదా అని పొద్దున సాయంత్రం ఇచ్చేయడానికైతే ట్రై చేయకండి. కొంతమంది మట్టి ఎట్లా ఉంటదంటే బురదగా ఉంటది. మనం ఒక్కరోజు వాటర్ ఇచ్చినా సరే 2, 3 రోజుల వరకు ఎండిపోదు. నా సాయిల్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు డ్రై అయిపోతుంటదండి. ఎందుకంటే ఒక్క చుక్క నీరు కూడా నిలబడదు. చాలామంది అడుగుతున్నారండి, మీ సాయిల్ ఎలా ఉంటది? ఇంత పొడి పొడిగా ఉంటుంది. అలా పట్టుకుంటే టీ పౌడర్ లాగుంది అని. ప్రతి ఒక్క చెట్టు నేను రిపోర్టింగ్ వీడియో మన ఛానల్‌లో అయితే ఉందండి. ఆ వీడియో చూడకుండా మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఇంత చక్కగా ఉంటుంది కదా మీ సాయిలు, ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు అని. గులాబీ మొక్కలు, అదేవిధంగా మందారాలు, మల్లెపూ చెట్లు అన్నీ రిపోర్టింగ్, నేను సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటాను అనేది కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఫస్ట్ క్రాప్ అయిపోయింది. సెకండ్ క్రాప్‌కి రెడీ చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 ఇంచెస్ వరకు మట్టిని తీసేయండి. కంప్లీట్‌గా మట్టిని తీసేసి కుండీలలో ఫ్రెష్‌గా కొంచెం మట్టి తీసుకొని దానిలో కొంచెం ఇసుక కలుపుకొని ఇంకొంచెం వర్మీ కంపోస్ట్ లేకపోతే వరిపొట్టైనా లేకపోతే పశువుల ఎరువైనా కలుపుకొని మళ్ళీ సాయిల్‌నైతే టాప్ సాయిల్ ఒక 2-3 ఇంచెస్ వరకు టాప్ సాయిల్ ఏసుకోండి. ఎందుకంటే మనకి పాత మట్టిలో బలమంతా అయిపోతుంది. ఈ బలం అయిపోవడం వల్ల ఏమైతుందంటే మనకి పువ్వులు కూడా చిన్న సైజులో పూస్తాయి. దట్టు మనము చిన్న కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 2-3 ఇంచెస్ వరకు మట్టిని తీసేసి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకొని వేయండి. ఇదంతా వెయ్యలేము, మా దగ్గర లేదు అనుకుంటే పశువుల ఎరువు అండి. మనము పశువుల ఎరువు అందరికి అవైలబుల్ ఉంటుంది కదా! పశువుల ఎరువు అయితే ఒక లేయర్ వరకు పైన
ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫర్టిలైజర్ అయితే చాలా ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పూల మొక్కలకి మనము నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అయితే అందించాలండి. మనము కొంతమంది ఏమంటున్నారంటే ఆకులు ఎక్కువగా హెల్తీగా ఉంటుంది, పువ్వులైతే రావట్లేదు అన్నప్పుడు మనం నైట్రోజన్ అయితే తగ్గిచ్చేసి పొటాషియం, కాల్షియం అయితే అందించాలండి. ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ ఏందంటే ఇదొచ్చేసి కాల్షియం అండి. అంటే చాక్ పీసుల పౌడరు. దీని ప్లేస్‌లో మీరు ఎగ్‌షెల్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల్ని కూడా పౌడర్ చేసి వేసుకోవచ్చండి. అందరూ ఎగ్‌షెల్స్ పౌడర్ వేయలేరు కాబట్టి ఇది నేనైతే చాక్ పీసులండి. మనం ముగ్గులు వేస్తాం కదా! చాక్ పీసులని వాటిని మెత్తగా దంచేసి పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవపిండండి. ఆవపిండి చాలా ఉపయోగపడుతదని మన పూల మొక్కలకి. కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. అదేంది అంటే మనకి ఆవ చెక్క అవైలబుల్ ఉంటుంది మా షాప్‌లలో. లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో దొరికే ఆవాల్ని పౌడర్ చేసి వాడుకోవచ్చు. ఇదొచ్చేసి బనానా పీల్ పౌడర్ అండి. దీనిలో పొటాషియం అయితే చాలా ఎక్కువగా ఉంటది. మన అరటిపండు తినేసిన తర్వాత వచ్చిన తొక్కల్ని ఎండపెట్టండి. మనకెట్లా సమ్మర్ కదా! ఒక 2-3 డేస్‌లో చక్కగా పొడి పొడిలాడిపోతాయి ఎండిపోయి. వాటిని మనం మిక్సీలో వేసుకున్నామంటే చక్కగా పౌడర్ అయిపోతది. ఇది మరీ ఫైన్ పౌడర్ అవ్వాలా అంటే అవసరం లేదండి. కొంచెం బరక బరకగా ఉన్నా కూడా సరిపోతుంది. బనానా పీల్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి, ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి చాక్ పీసుల పౌడర్ అండి. ఈ 3 కలిపి ఇవ్వడం వల్ల ఏ పూల మొక్కలైనా సరే, ఎంత మొండి మొక్కలైనా సరే పువ్వులు పూయడం గ్యారంటీ అనమాట. ఒక్కసారైతే ట్రై చేయండి. వారానికొకసారి అయితే ఇచ్చి ట్రై చేయండి. కంపల్సరీగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇవైతే ఎప్పుడూ గార్డెన్‌లో ఉండాల్సిన ఐటెమ్సేనండి. ప్రతి ఒక్కరు గార్డెనింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉండాల్సిన ఐటెమ్స్ ఏందంటే, మనకి పొటాషియము, కాల్షియము, నైట్రోజన్ ఇవి కావాలి అంటే మనకి ఆన్‌లైన్‌లో కొనాలంటే కూడా చాలా చాలా రేటున్నాయి. కాబట్టి మనం ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఎంప్టీ బౌల్ తీసుకున్నానండి. ఒక ఖాళీ డబ్బా తీసుకున్నాను. దానిలో వచ్చేసి ఒక టీ స్పూను నేను చాక్ పీసుల పౌడర్ ఏసుకున్నాను కాల్షియము. నెక్స్ట్ మరొక టీ స్పూన్ వచ్చేసి ఇది ఆవపిండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పొటాషియము, బనానా పీల్ పౌడర్, అరటిపండు తొక్కల పౌడర్ అనమాట. మూడిటిని సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఒక్క టీ స్పూన్ అయినా ఏసుకోవచ్చు బనానా పీల్ పౌడరు. ఎక్కువ తక్కువైనా ఏం కాదండి మనము. ఎందుకంటే ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి ఎక్కువైనా పర్లేదు, కొంచెం తక్కువైనా కూడా పర్లేదనమాట. మనం మరీ కొలతలు వేసుకొని కూడా చేసుకోనవసరం లేదు. కాబట్టి నేను 3 క్వాంటిటీ వచ్చేసి 3 టీ స్పూన్లు ఈక్వల్‌గా తీసుకున్నాను. దీనిలో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసి దీన్ని ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మీకు టైం లేదు అనుకుంటే ఈ మూడిటిని పౌడర్ చేసి మట్టిలో కూడా పైన ఇట్లా చల్లేసేయండి. అంటే మనకి కుండీలలో మట్టి ఉంటది కదా! మట్టిని కొంచెం లూజ్ చేసేసుకొని పౌడర్ కలిపి మళ్ళీ మట్టి కప్పేసి నీళ్ళు ఇచ్చేయండి. ఏదైనా సరే ఒకటండి, మనము పౌడర్ ఫామ్‌లో ఇచ్చే కంటే కూడా మనం ఫర్మెంటెడ్ ఫామ్‌లో ఇస్తేనే ఏ ఫర్టిలైజర్ అయినా దానికి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎక్కువ నేనైతే ఫర్మెంటెడ్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. టైం లేకపోతేనే పౌడర్ ఫామ్‌లో ఇచ్చేస్తుంటాను పౌడరు. కాబట్టి ఈ మూడిటిని 1 డే ఫర్మెంట్ చేయండి సరిపోతుంది. మీకు టైం లేదు అనుకుంటే మాత్రం మార్నింగు ఇది ఫర్టిలైజర్ చేసుకున్నారనుకోండి, సాయంత్రం కల్లా మనకి నానిపోతది మొత్తం ఫర్మెంట్ అయిపోతది. అయిపోయి దాంట్లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్‌లోకొచ్చేస్తుంది. దీంట్లో ఉన్న పోషకాలు మొత్తం మనకి వాటర్‌లోకొచ్చేస్తాయి. కాబట్టి ఒక్కరోజు మనము సమ్మర్‌లో ఎలా ఏ ఫర్టిలైజర్ అయినా సరే నేను సాయంత్రమే ఇవ్వండి అని చెప్తున్నా కదండీ! అదే విధంగా ఏం చేస్తారంటే ఇది కూడా మార్నింగ్ మీరు నార్మల్ వాటర్ చేసుకున్న సాయంత్రానికైతే మనం మార్నింగ్ చేసుకుంటే సాయంత్రానికి ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకుంటది. చక్కగా చూడండి, కలర్ చూడండి. నేను 1 డేనే ఫర్మెంట్ చేశానంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగే చూడండి వాటిలో ఉన్న కలరు, పోషకాలు మొత్తం మనకి వాటర్‌లోకొచ్చేసినాయి. కాబట్టి దీన్ని నేను తీసుకెళ్ళి వాటర్‌లోకి డైల్యూట్ చేసుకుంటున్నాను. ఆహ్ రేషియో కొలతలు చెప్పాలంటే 1:5 అండి. మనకు ఒక వంతు మనకి ఫర్టిలైజర్ నీళ్ళొచ్చిందంటే 5 వంతులు నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు కూడా వాడుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఏవైనా సరే, కూరగాయలు కడిగిన నీళ్ళు ఏవైనా సరే మనం వాడుకోవచ్చనమాట. నేను బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడు నేను మనీ ప్లాంట్ చెట్టుకి, తమలపాకు చెట్టుకి ఇచ్చేస్తూ ఉంటానండి. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ నేను వాటర్‌లోకి కలిపేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమంటారంటే చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి అనుకుంటే ఫిల్టర్ అయితే చేసుకోండి. నేను మొత్తం పౌడర్‌గా ఉంది కదా! నాకు వాటర్‌లో అయితే కలిసిపోయింది. దీన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. కిందకి, పైకి మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్‌లోకి వాటర్ ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి అన్ని రకాల పూల మొక్కలకండి చూస్తున్నారు కదా! నేనైతే మల్లెపూల చెట్లకిస్తున్నాను. మల్లెపూలు, మందారాలు, చామంతులు, గులాబీలు అన్ని రకాల సన్నజాజులు అన్ని రకాల పూల మొక్కలకైతే ఇచ్చేసుకోండి. మనం మల్లెపూ చెట్టు ఎక్కువ దూసేస్తాం కదా! ఆ దూసేసిన ఆకుల్ని కూడా వేస్ట్ చేయకుండా చూస్తున్నారు కదా! నేను అన్ని కుండీలలో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మల్చింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఈ జాగ్రత్తలు ఫర్టిలైజర్స్‌తో పాటు మనం ఓన్లీ ఫర్టిలైజర్ ఇచ్చి వదిలేసామంటే సరిపోదండి. ఫర్టిలైజర్స్‌తో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవడం వల్లే మనకి పువ్వుల చెట్లు నిత్యం పువ్వులు పూస్తాయండి. నా గార్డెన్‌లోకొచ్చిన వాళ్ళందరూ
చాలా చక్కగా పూలు పూస్తున్నాయి. ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు? ఎలా కేరింగ్ తీసుకుంటున్నారు? అని అడుగుతుంటున్నారు. నేనైతే ప్రతీదీ వారానికి ఒక్కసారి ఎటువంటి ఫర్టిలైజర్ అయినా ఇస్తూ ఉంటానండి. ఖాళీగా అయితే ఉంచను. ఫర్టిలైజర్ అయితే ఇవ్వడం వల్ల పువ్వులు మాత్రం చక్కగా పూస్తూ ఉంటాయి. చెట్లు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ